ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. జై మాతా భారత్ మాతా భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. రఘునందన్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో మరి ఎన్నడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరి కీచకపరమైనటువంటి పాలనకు మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు చమరగీతం పాడారు. మరి అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మరి తెలంగాణలో కూడా ఇలాంటి ఫలితాలే చూడబోతున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఎలక్షన్కు మరి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మరి ఈరోజు నిన్నటి ఫలితాలు మనం ఎట్లయితే చూశామో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జరిగే ఎన్నికల్లో ఫలితాలు చూడాలని మరి దానికి తగ్గట్టుగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మొన్న 5 రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 7 స్థానాలు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో కూడా 4 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా చూసినట్టయితే మరి పశ్చిమ బెంగాల్లో ఎంతో అరాచకాలు, ఆకృత్యాలు, మరి హిందువులపైన దాడులు అవన్నీ జరిగేవి. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులంతా కూడా మరి బంగ్లాదేశ్కు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ఎఫెక్ట్ మన హైదరాబాద్తో పాటు మరి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి గ్రేటర్ ఎలక్షన్లో కూడా మరి బీజేపీ పక్కా చాటబోతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జై హింద్.